50 సంవత్సరాలు మాకు వచ్చి 50 సంవత్సరాలు ఇంతగానం దారుణంగా కొడితే మేము ఎటు పోవాలి? అసలు ఇక్కడ ఉండద్దా? అట్లా చేస్తున్నారు. మళ్ళా వాళ్ళు మా గణేష్ టెంట్ మీద ఎక్కిది మా ఏరియా మీరు కనిపించొద్దు అని చెప్తున్నారు. హిందువులు కనిపించొద్దు అంట. మాకు వినాయకు ఆడ వచ్చి మేము అల్లాహు అక్బర్ చెప్తాం, మేము అల్లాహు అక్బర్ చెప్తాం. మొత్తం మా జులూస్ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు. పోయిన సంవత్సరం విసర్జన కూడా పోలీసు వాళ్ళే చేసుకున్నారు. వినాయక చవితిలో కూడా మాకు చేయనియలే. మేము 14 రోజులు పూజ చేసుకొని అంతగానం చేసుకొని మేమేం లాభం? విసర్జన మేము చేయకపోతే బయట నుంచి సగం దూరం నుంచి వాళ్ళు తీసుకెళ్లిపోయిండు. ఇక్కడ ఇది పరిస్థితి. ఇక్కడ వీళ్ళను పోయిన సంవత్సరం వినాయక చవితి కూడా జరిపించుకోనియట్లేదు. ఈ సంవత్సరం వచ్చేసి హోలీ కూడా చేసుకొని ఇస్తలేరు. మరి ఏం చేసుకోవాలి? ఈది చేసుకోమంటారా, లేకపోతే రోజు నమాజ్ చేసుకోమంటారా? జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై మీమ్, ఈ ఫేక్ జై భీమ్ బ్యాచ్ ఎక్కడున్నది? వీళ్ళు ఎందుకు మరి ఇక్కడ అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం ధ్వంసం చేస్తే ఎందుకు మాట్లాడలేకపోతున్నాయి ఈ ఫేక్ జై భీమ్ బ్యాచ్? మళ్ళా దేవికి అక్క సంధ్య అక్క మహిళలకు ఏమన్నా అయితే వచ్చి మాట్లాడతా అంటారు కదా, మరి ఒకవేళ ముస్లిం మహిళలకు ఏమన్నా అయితే వచ్చి మాట్లాడతారా? హిందూ మహిళలకు ఏమన్నా అయితే వచ్చి మాట్లాడారా? హిందూ మహిళలకు ఏమన్నా అయినప్పుడు మీ నోట్లో ఏం పెట్టుకున్నారు? ఫెవికాల్ వేసుకున్నారా? ఇప్పుడు నోర్లు లేస్తలేవా మీకు? అదే ఒకవేళ ఇదే పరిస్థితిలో ఒకవేళ ముస్లిం మహిళలు ఉండేది ఉంటేనైతే మొత్తం వచ్చేసి రోడ్ల మీద ధర్నాలు చేస్తారు. అంటే మీరు ఎట్లాంటి ఐడియాలజీ చేస్తారు? సెలెక్టివ్ ఎజెండా ఉంటది అన్నట్టు. అంటే హిందూ మహిళలకు ఏమైనా కూడా వాళ్ళు మహిళల కిందికి రారు, అదే ముస్లిం మహిళలకు ఏమన్నా అయితే మహిళల కిందికి వస్తారు. ఇది పరిస్థితి. వాళ్ళ మహిళ చెప్పదాకింది మేడం. ఇట్లనే మేము పాట పెట్టుకొని అయోధ్య మందిర్ ఓపెనింగ్ ఉండే ఆ రోజు మొత్తం జెండాలు విండాలు పెట్టి మస్తు పాటలు పెట్టుకున్నాం, మస్తు చేసినాం. ఆ రోజు చేస్తే అప్పుడు కూడా బాక్సులు బంద్ చేయమని ఇదే గొడవ అయింది. అంటే ప్రాణ ప్రతిష్ఠ దేశమంతా జరుగుతుంటే ఇక్కడ వీళ్ళని కనీసం ప్రాణ ప్రతిష్ఠ సంబరాలు కూడా జరుపుకొని ఇస్తలేరు అన్నట్టు ఇక్కడ ఉన్న ముస్లింలు. అయోధ్య మొత్తం జెండాలు తీసిండ్రు. అప్పుడు కూడా వీడియో తీసుకున్నాం. మేము జెండాలు తీస్తుంటే వీడియో కూడా తీసినాం. ఆ వీడియో మళ్ళా మేము చెప్తుంటే ఈ వీడియో కాదని చెప్తున్నారు పోలీసు వాళ్ళు. ఇక్కడ నుంచి పోతుంటే మీరు మాకు వస్తారా? డబుల్ బెడ్రూమ్ ఉందిగా, మా డబుల్ బెడ్రూమ్ లో తీసుకోవద్దాం రాలి అని అంటారు. ఆడోళ్ళు కూడా అక్కడ దౌలత్ అని ఒక ఆమె ఉంటది, ఆమె గలీజ్ గా అంటుంది. ఇప్పుడు కూడా అన్నది, ఇప్పుడు కూడా అంటే మొత్తానికి పోతే పోలీసు వాళ్ళు మొత్తం ఇది చేస్తున్నారు మా మీద. సో ఇక్కడ ఇంకొక వెరైటీ విషయం ఏంటంటే ముల్లీలు కూడా మొదలైండ్రు అనమాట. అంటే ముస్లిం మహిళలు కూడా ఇక్కడ హిందూ మహిళలు కనిపిస్తే అరే ఇక్కడ హిందూ ఆడళ్ళు వచ్చిండ్రా వీళ్ళని 500లకు తీసుకపో 600లకు తీసుకపో అని చెప్పేసి ఇక్కడ హిందూ మహిళల స్వాభిమానాన్ని కూడా వీళ్ళు భ్రష్టు పట్టిస్తున్నారు. అంటే ముస్లిం మగవాళ్ళతో పాటు ముస్లిం ఆడవాళ్ళు కూడా చేరిండ్రు అనమాట. ఇది పరిస్థితి ఇక్కడ జరుగుతుంది. ఇంకా ఇట్లా వీళ్ళు ఇక్కడ పండుగలు చేసుకోవడానికి లేదు, ప్రశాంతంగా బ్రతకడానికి లేదు. అంటే వీళ్ళు ఇక్కడ నుంచి పలాయనం అయిపోవాలన్నమాట. సో ఇక్కడ ఎట్లయితే కాశ్మీర్ నుంచి పారిపోయిందో అట్లనే ఇన్ని నుంచి పారిపోవాలని చూస్తున్నారేమో, కానీ ఇది జరిగే పరిస్థితి కాదు. హిందువులందరూ ఇక్కడికి వచ్చేస్తారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళకి తోడుగా ఉంటది. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ కూడా వాళ్ళకు సహాయంగా మేము ఇక్కడికి వచ్చినాం. ఎవరు వస్తారు ఎవరు ఏం చేస్తారో చూస్తాం మేము ఇప్పుడు. జై శ్రీ